హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు నేను జంతికలు చేస్తున్నానండి. అది బియ్యం పిండితో జంతికలు చేస్తున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా చేసుకోవడం. అది ఫస్ట్ ఇక్కడ నేను 100 గ్రామ్స్ పుట్నాల పప్పు తీసుకొని గ్రైండ్ చేస్తున్నానండి. బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకున్నాక దాన్ని మనం జల్లెడ పట్టుకోవాలండి. ఏమన్నా దాంట్లో పప్పులు మిగిలిపోతే బయటకు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 500 గ్రామ్స్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి, బియ్యం పిండి తీసుకుని దాన్ని కూడా జల్లించేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీరు చూసుకున్న తర్వాత కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వామ్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. మీకు నువ్వులు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. బట్ నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. అన్ని కలిసేలా కలిపేసుకొని నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకుంటున్నానండి. తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కానీ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉంటే మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. నేను ఇక్కడ ఆయిల్ బటర్ ఏది యూజ్ చేయట్లేదండి. కలిపేటప్పుడు వేడి నీళ్ళే సరిపోతాయి మనకి. ఇలా చేత్తో బాగా ఒత్తుకుంటూ కలిపేసుకోవాలండి మెత్తగా. సో ఇంత మెత్తగా ఉంటే మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు పైన మూత వేసేసుకొని ప్లేట్ అన్న ఏదైనా మూత వేసేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వెయిట్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి. ఈ లోపల మనం ఇక్కడ జంతి పొడక్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ జంతికలు వేసుకునే ప్లేట్ తీసుకున్నాను. దానికి కూడా అప్లై చేసుకోవాలండి. లోపల ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది పట్టుకోకుండా ఉంటుందండి. ఈజీగా ప్రెస్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా జారుతుందనమాట. సో ఇలా వేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని పిండి ఒక పెద్ద సైజ్ బౌల్లా తీసుకుంటున్నానండి. పిండి పెట్టేసుకుని ఇలా లోపల ఫిక్స్ చేసేసుకుని నేను ఇక్కడ జల్లెడ గరిటె అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర జల్లెడ గరిటె లేకపోతే కనుక మీరు ప్లేట్ పైన వేసుకోవచ్చు, తడి బట్ట పైన వేసుకోవచ్చు. సో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చక్రాల్లా చుట్టుకోవాలి పైన. ఇలా వేసుకోవడం వల్ల మనకి వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఆయిల్లో ఈజీగా పడుతుంది. అండ్ చెయ్యి కూడా మనకి ఆయిల్ కాలకుండా ఉంటుందండి. చెయ్యి పైన ఏమి తోలకుండా ఉంటాయి అన్నమాట. సో ఒకటి తర్వాత ఒకటి ఇలా ఈజీగా వేసేసుకుని మనం కాసేపు వరకు మనం మెదుపుకోకూడదండి. వెంటనే తిప్పేసుకున్నామంటే ఇరిగిపోతుంది అనమాట. సో మెల్లగా తిప్పుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మనం ఆయిల్లోంచి తీసేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా క్రిస్పీగా ఉండే మనకి ఈ జంతికలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీ అండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా క్రిస్పీ జంతికలు వస్తాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు సాయంత్రం స్నాక్గా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.